హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఇదొక డిజైనర్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నానండి. బ్యాక్ సైడు హార్ట్ సింబల్ వచ్చిన డిజైన్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్కి మాత్రం ప్రిన్స్ కట్ వచ్చేలా స్టిచ్ చేయమని చెప్పి ఇచ్చింది వాళ్ళమ్మ. చిన్న అమ్మాయి అంటే 12 ఇయర్స్ లేదంటే 13 ఇయర్స్ అట్లా ఉండొచ్చు. షేప్లెస్ బ్లౌజ్ అని చెప్పొచ్చు. తనకు అసలు చెస్ట్ అనేది లేదు. కాకపోతే మాత్రము షేప్లెస్ బ్లౌజ్ అని చెప్పానంటే కరెక్ట్ అనుకోవచ్చు. కాకపోతే తను ఏమని చెప్పిందంటే ఫ్రంట్ మాత్రం ప్రిన్సెస్ కట్ ఖచ్చితంగా రావాలి అని చెప్పింది. మన లెక్కల ప్రకారంగానైతే ప్రిన్సెస్ కట్ చేసేటప్పుడు సైడ్కి ఎంత తీసుకోవాలి, ఇక్కడ డాట్ ఎంత పట్టుకోవాలి, ముందు పాటుకి లోతు ఎంత తీసుకోవాలి అనేది క్లియర్గానైతే ఉంటుంది కదా. అయితే ఇది ఓన్లీ ఎందుకు నార్మల్గా నేను ప్రిన్సెస్ కట్ వచ్చేలాగా నార్మల్గా స్ట్రైట్ కట్టే తీసుకున్నానండి. మరి ఫ్రంట్ పార్ట్ సైడ్ డాట్స్ అంటే మనం బ్యాక్ సైడ్ ఏ విధంగా అయితే పెడతామో అదే విధంగా పెట్టకుండా ఫ్రంట్ సైడ్ మాత్రం ప్రిన్స్ కట్ ఖచ్చితంగా రావాలని చెప్పింది కాబట్టి నేనైతే కట్ చేస్తున్నాను. ఫ్రంట్ అయితే మనం ఓపెన్ చేస్తాం కదా, ఈ ప్రిన్సెస్ కట్ ఓపెన్ చేయకుండా నేను ఓన్లీ మార్కింగ్ అనేది చూపిస్తున్నా చూడండి. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 7.5 ఉందండి. 7.5 చెస్ట్ లూజ్ ఉంది. ఇప్పుడు మనము డాట్ పాయింట్ కనుక్కోవడం కోసం ఏంటంటే నేను ఒక చిన్న ఫార్ములా చెప్తానండి. అది ఇక టిప్ అనుకోండి, మీరు ఏ రకంగా అనుకున్నా పర్వాలేదు. చెస్ట్ లూజు బట్టి అంటే చెస్ట్ లూజ్ ఏదైతే ఉంటుందో దానికి 1.5 ఇంచు కలిపితే మనకు చెస్ట్ పాయింట్ అనేది వస్తుందండి. మీరు ఒకవేళ నేను చెప్పింది కరెక్టా కాదా అనేది చూసుకోండి. మీరు ట్రై చేయండి ఒకసారి. నార్మల్ బ్లౌజులకైనా, క్రాస్ కటింగ్ బ్లౌజులకైనా, సాదా బ్లౌజులకైనా, ప్రిన్సెస్ కట్కైనా దేనికైనా ఈ ఫార్ములాని అయితే పనిచేస్తుందండి. కొంచెం హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి తగ్గియడమా పెంచడమా అనేది తెలుసుకోవచ్చు. కాకపోతే నేను ఇక్కడ ఈ అమ్మాయికి మాత్రం 2 ఇంచెస్ వరకు తీసుకుంటున్నా. ఎందుకనంటే మరీ అసలు చెస్ట్ అనేది లేదు కాబట్టి కొంచెం స్ట్రైట్గా ఇంకొంచెం స్ట్రైట్గా వచ్చేటట్టు నేను కటింగ్ అయితే చేస్తలేను కదా. క్లోజ్ అంటే క్లాత్ అట్లనే ఉండగా అటాచ్ చేసి నార్మల్గా ఓపెన్ చేయకుండానే స్టిచ్చింగ్ చేయడం కోసం అని చెప్పి నేను 2 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. 1.5 ఇంచెస్ అయితే సరిపోతుంది. సేమ్ యాస్టీజ్గా కింద మనం బ్యాక్ సైడ్ ఏ రకంగా అయితే డాట్ పడతామో అదే రకంగా డాట్ కోసం మీరు బ్యాక్ సైడ్ ఎంత పడతారో 1 ఇంచ్ అయితే టోటల్గా 1 ఇంచ్ అయితే మైనస్ అయ్యేటట్టు పెడతారు కదా. సేమ్ ఫ్రంట్ పార్ట్ సైడ్ కూడా మనం క్రాస్ కటింగ్ బ్లౌజు నా సాదా బ్లౌజ్ కుట్టేటప్పుడు ఆమ్రౌండ్ దగ్గర నుంచి మనం పెట్టే డాట్ ఎంత అయితే వాడతామో అంతే విడుతుతోటి అలా పట్టుకుంటూ రావాలి. మధ్యలో మాత్రం ఒక లైన్ స్ట్రైట్గా ఎక్కువ పట్టకుండా ఒకటే సన్నగా గీతలాగా వచ్చేటట్టు స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఇలా చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది స్టిచ్చింగ్ వీడియోలోనైతే అలాగే వేరే చూపిస్తానండి. నేను ఓన్లీ మార్కింగ్ అయితే మాత్రమే చూపిస్తున్నా. ఇలా మార్క్ చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే నేను ఏం చెప్తున్నా, ఏం టిప్ చెప్తున్నా, ఎక్కడ ఏం మార్క్ చేస్తున్నా, ఏం మార్క్ చేస్తే ఏం మీకు సెట్ అవుతుంది అనేది క్లియర్గా తెలుసుకోవచ్చు. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పే ప్రాసెస్ మీకు నచ్చుతుందా లేదా అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే కామెంట్ని బట్టి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ.